సినీ నటి బీజేపీ నేత మాధవీలత టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాధవీలత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ మాధవీలత ఓ వీడియోను విడుదల చేశారు. తాడిపత్రి మహిళలే ప్రతివతలని, పక్క ఊర్లో వారు అందరూ పతితులని ఆయన గొప్పగా చెప్పారని మాధవీలత అన్నారు. తాను కూడా ఓ మహిళనేనని మాధవీలత అన్నారు. తనేదో తెలియక జేసీ పార్క్ ని అన్నానని, జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నారన్న విషయం తనకి తెలియదని మాధవీలత చెప్పారు. సబ్డ్యూట్ కాస్ట్ బజరంగ్ దళ ఉన్నాయా పరిషత్ మంచి అమ్మాయినని పెట్టకూడదా? దానికే పేరు మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. లేదు, భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పుట్టడం సహజం, మరణించడం కూడా సహజం. మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి. కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయింది ఏది జరగదు. ఒక కృష్ణ ప్రేమికురాలుగా చెప్తున్నాను, నేను రాజ్యాంగబద్ధంగా చాలా చక్కగా మాట్లాడాను. మహిళల స్వేచ్ఛ గురించి, స్వతంత్రం గురించి, సేఫ్టీ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా మహిళలకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, మహిళలు ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పి ఒక మహిళనైనా నన్ను అమ్మ నా బూతులు తిట్టడం జరిగింది. పాముకి 2 నాలుకలు ఉంటాయి, మనిషికి ఒళ్ళంతా విషం ఉంటుంది. ఆ విషముతో కూడినటువంటి పాము నాలికలా మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు మర్యాద ఇవ్వాలని ఉన్నా సరే మీ భాషకి మర్యాద ఇవ్వలేక, ఇక ఎలాగూ వయసు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీరు మాట్లాడేవి చేదు మాటలు నచ్చే ఎంతో మంది సైకోపాత్స్లు ఉంటారు. కాబట్టి మీ అందరికీ నా పాదాభివందనాలు. లేదు,